25 డేస్కి ఎవ్రీ 25 డేస్కి ఒకసారి హనీ తీస్తాం. ఉట్టి ఎంటీ బాక్స్ వచ్చేసి కొత్త బాక్సులు సార్, అవి చేపించాము. అవి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 1800 ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఫేస్ సేఫ్టీ పర్పస్ కి సార్, అంటే బీస్ అనేది మనల్ని అటాక్ చేసి కొట్టకుండా అనమాట. బాక్స్ తీసిన మనం 1 ఎకరము అలా సరిపోతుంది సార్ యూనిట్ పెట్టుకోవడానికి. బాక్స్ కి 2-3 అడుగులు డిస్టెన్స్ లో మెయింటైన్ చేయాలి సార్. మాటలు బాగా వస్తాయి అంటారు కదా హనీ తింటే. హాయ్ ఆల్. సో నేను ఎక్కడున్నాను మీకు తెలుసు కదా, అరకు అనమాట. సో అరకులో ఉన్నటువంటి ఒక చాపరాయి రోడ్లో ఉన్నటువంటి 7 హిల్స్ హనీ పాయింట్ దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట. అదేనండి తేనె. సో ఇక్కడ తేనె చాలా న్యాచురల్గా కూడా తయారు చేస్తూ ఉంటారు, అంటే న్యాచురల్గా దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఫార్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. అయితే నాకు ఒకటి ఈ చాపరాయి రోడ్లో వెళ్తుండగా 7 హిల్స్ హనీ అని చెప్పి దొరికిందనమాట. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు తయారు చేసిన హనీ అనుకుంటా, నేనైతే అదే అనుకుంటున్నాను. వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అండి. హాయ్ సార్. యా, మీ పేరు? గోపి అండి. గోపి, నైస్ టు మీట్ యు అండి. సో ఏంటండి ఎంత భలే పెట్టారు పరిచయం, మొత్తం కూడా న్యాచురల్ గా తయారు చేసిన హనీ అనేది ఎంత? అవును సార్, ఇది ఇక్కడ న్యాచురల్ డే అరకు స్పెషల్ హనీ సార్. ఇది ఇక్కడ అక్టోబర్ నవంబర్ లో తీసిన హనీ అండి. ఇక్కడ న్యాచురల్ డే రైతులు ఏంటంటే వలస పూలు వేస్తారు, ఎల్లో ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ నుంచి న్యాచురల్ డే తీసిన హనీ సార్ ఇది. మన దగ్గర హనీతో కలిపిన ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా చేస్తామండి న్యాచురల్ డేగా. దీంట్లో వచ్చేసి 10 టైప్స్ ఆఫ్ హోమ్ ప్రొడక్ట్స్ సార్ మాది. 10 రకాలు అనేది డ్రై ఫ్రూట్స్ అనేది న్యాచురల్ గా 40 రోజులు తేనెలో నానబెట్టి బాటిలింగ్ చేసి ఇస్తాం సార్ కస్టమర్ కి అనేది. ఇది వచ్చేసి మనం ఇక్కడ కొండతార అంటారు సార్, ఇక్కడ కొండ తేనెటీగలు అంటారు సార్. దేశీయ పెద్ద తేనెటీగల నుంచి తీసిన హనీ సార్ ఇది. న్యాచురల్ టీగల బాటిలింగ్ చేసి ఇస్తాం సార్. నైస్ అండి. మనకి ఇలా 3 టైప్స్ 4 టైప్స్ ఇక్కడ సీజన్ బట్టి. ఇది వచ్చేసి ఈక్విలీటర్స్ అనేది సార్. ఇక్కడ వలస పూలు అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ నవంబర్ డిసెంబర్ టైంలో ఈక్విలీటర్ స్టార్ట్ అవుతుందండి. ఈక్విలీటర్స్ అంటే తెట్టా సార్. ఇది వచ్చేసి ఈ హనీ అనేది ఇలా వస్తుంది సార్, నీలగిరి హనీ. నీలగిరి చెట్ల నుంచి తీసిన హనీ సార్. నైస్ అండి. సో చాలా రకాలైతే ఉన్నాయి మొత్తానికి. ఈ బిజినెస్ అయినా నడుస్తూ ఉంటుందండి అసలు? పర్లేదు సార్. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఓన్లీ వీటికి? ఒక బాక్స్ వచ్చేసి 5000 ఉంటుంది సార్ ఒక్కొక్క బాక్స్. ఫార్మింగ్ దాని నుంచి తీసుకొని. అవును సార్, మన బాక్స్ అనేది స్టార్టింగ్ లో పర్చేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన 50 బాక్సెస్ కొనుక్కుంటే 2,50,000 అవుతుంది. మనం 100 బాక్సులు కొనుక్కుంటే బాక్సులను బట్టి సార్ ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 4,000 నుంచి 5,000 ఉంటుంది సార్. అవునా? సీజన్ వారీగా రేట్లు మారుతాయి సార్ బాక్సెస్. ఇది ఎంత, ఎలా అమ్ముతారు ఈ హనీని ఇక్కడ? కేజీ వచ్చేసి 400 రూపాయలు మాత్రమే. కేజీ 400 రూపాయలు. అవును సార్. సో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. లాభాలు ఎలా ఉంటాయి? బాగుంటుంది సార్. అవునా? సరే, నాకైతే కొంచెం హనీ టేస్ట్ చేయాలని ఉంది సార్. ఇదేం హనీ? వలస పూలు హనీ సార్, అరకు స్పెషల్ హనీ. ఓహో, ఇయర్లీ 1 టైమే వస్తుంది హనీ అనేది. చాలా బాగుంది. సో మాటలు బాగా వస్తాయి అంటారు కదా హనీ తింటే. ఇప్పుడు ఎరగదిద్దాం. సో మొత్తానికి అయితే నీ హనీ ఎలా తయారు చేస్తారో, అసలు ఆ ప్రాసెస్ ఏంటో కూడా. సో ఎలాగో ఫామ్ దగ్గర ఉన్నాం కాబట్టి అసలు హనీ ఎలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నించండి. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. ఓకే సార్. సో గైస్, మొత్తానికి అయితే సో ఇక హనీ ఫార్మింగ్ లోపలికి అయితే మనం వచ్చేసాం అనమాట. సో గోపి గారు ఈ రోజు మనకి సో అసలు ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుందో కూడా చెప్తూ ఉంటారు. ఓకే సార్, ఇది వచ్చేసి ఫేస్ మాస్క్ సార్. అవునా అండి? ఇది సేఫ్టీ పర్పస్ కి సార్, అంటే ఫేస్ కి అటాక్ చేయకుండా ఉండడానికి బీస్ అనేది. ఇలా తలకి ఇలా వేసుకోండి సార్. అవును, చాలా ప్రమాదం కదా హనీ అంటే. వేసేసుకోమంటారు? ఇలా వేసుకోండి, మీకు యూనిట్ అనేది చూపిస్తాను సార్. ఓకే. హాయ్. ఇది వచ్చేసి మనకి ఫేస్ సేఫ్టీ పర్పస్ కి సార్, అంటే బీస్ అనేది మనల్ని అటాక్ చేసి కొట్టకుండా అనమాట బాక్స్ తీసిన. ఓకే అండి. సో మొత్తానికి ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది దీనికి? మనం 1 ఎకరము అలా సరిపోతుంది సార్ యూనిట్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది 1 ఎకరంలో ఉందా? అవును సార్. అవును సార్, అంటే మన 250 బాక్సెస్ ఉన్నాయి సార్. 250 బాక్సెస్ ఉన్నాయి. అవును సార్. సో వాటికి ఇంత స్పేస్ అని ఉంటుందా అండి? బాక్స్ కి 2-3 అడుగులు డిస్టెన్స్ లో మెయింటైన్ చేయాలి సార్ ఒక బాక్స్. ఎందుకంటే ఎదురు బీస్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లోకి మ్యాన్ హోల్ లో రావాలి కాబట్టి బాక్స్ కి 2-3 బాక్సులు డిఫరెన్స్, 2 అడుగులు డిఫరెన్స్ లో పెడతాం. మరి ఒక దాని మీద 2 బాక్సులు పెట్టారేంటి? అది సూపర్ కాలనీ అంటారు సార్. అంటే డబుల్ బాక్సులు అండి. మనం ఎక్కువగా బీస్ ఉన్నప్పుడు ఏంటంటే పైన కింద బాక్సెస్ అనేది ఎక్కిస్తాం. ఎక్కువ ఉన్నప్పుడు సూపర్ కాలనీస్ అంటాం. ఓకే. సూపర్ కాలనీస్ అంటారు. అవును సార్. సో ఈ బాక్స్ మొత్తం 250 పడతాయి దీనికి. అవును సార్. ఈ యొక్క 1 ఎకర్ ఇది మొత్తం 1 ఎకరం. అవును సార్. సో ఇందులో ఎంత ఖర్చు అవుతుంది దీనికి పెట్టడానికి? ఫస్ట్ వచ్చేసి 10 lakhs నుంచి స్టార్ట్ చేసాను సార్. 10 లక్షలు పెట్టాను ఇన్వెస్ట్మెంట్ అనేది. బాక్సెస్ మనం పర్చేస్ చేసుకున్నప్పుడు కొనుక్కున్న తర్వాత అక్కడ ఏంటంటే రైతులను మాట్లాడుకుని రైతుల్లో ఎగ్గర ఏ పంటలు వేస్తారు అంటే నీల మందులు అనేది వేయకూడదు సార్. న్యాచురల్ గా ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనే పెట్టుకోవాలి మనం. అవునా? ఇప్పుడు మనకి నీల మందులు పిచికారీ చేయడం ఫుల్ ఆర్గానిక్ గా ఉన్నప్పుడే మన తేనెటీగలు అనేది మనం పువ్వు ద్వారా పనిచేసినప్పుడు
మళ్ళీ తిరిగి మన బాక్స్లోకి రావాలి కాబట్టి సార్ నీల మందులు పిచికారీ చేసినప్పుడు ఏంటంటే బీస్ వెళ్ళి మనం ఈగల మీద ఫ్లవరింగ్ మీద వాలినప్పుడు నీల మందుల వల్ల డ్యామేజ్ అవుతుంది. ఓహోహోహో, అవునా? అది సార్. సో ఇంత ఉంటుందండి. సరే, అయితే మరి మాకు మీరు ఈ ప్రాసెస్ సంబంధించి బాక్సులు మీరు ఎక్కడ కొంటారు, ఆ బాక్సులు ఖర్చు ఎంత అవుతుంది, అసలు హనీ ఎలా స్టార్ట్ అవుతుందో ట్రైనింగ్ ఇస్తాము. ఫస్ట్ స్టార్టింగ్ నేర్పించినాకే బాక్సులు అనేది అతనికి ఇంట్రెస్ట్ ఉందంటేనే మనకు బాక్సెస్ అనేది సేల్ చేస్తాం సార్. ఫస్ట్ ఏంటంటే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము, మన బాక్సులు సప్లై ఇస్తాము, మన ట్రైనింగ్ సప్లై కూడా ఇస్తాము. ఇది హనీ ఎక్కడికైనా హనీ కావాలన్నా కానీ హనీ సప్లై ఇవ్వగలము. తయారు చేస్తారు, మేమే బాక్స్ మొత్తం తయారు చేపించేసి ఈగలతో సహా మనం ట్రైనింగ్ ఇచ్చినాకే బాక్సులు అనేది సప్లై ఇస్తాం సార్. న్యాచురల్గా ట్రైనింగ్ తీసుకోకుండా కొనుక్కోవడం వల్ల ఏంటంటే బాక్సులు వర్క్ రాకపోతే బాక్సులు ఎక్కడే ఉంటే ఈగలు వెళ్ళిపోతాయి సార్. మనం ఏంటంటే 4500 నుంచి 5000 అంటే అక్కడ ఉన్న ఏరియా సీజన్ బట్టి మనకి రేట్ అనేది మారుతుంది సార్. 500 డిఫరెన్స్ లో ఉంటుంది. మినిమం 5000 to 6000 ఉంటుంది సార్ బాక్సెస్. ఒక బాక్స్ ఉట్టి ఎంటీ బాక్స్ వచ్చేసి కొత్త బాక్సులు సార్, అవి చేపించాము. అవి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 1800 ఉంటుందండి. ఓన్లీ ఎంటీ బాక్సెస్. అదే మీ ప్రాసెస్. ఒక రాణి ఈగని కూడా మళ్ళీ దాంట్లో 8 ఫ్రేమ్స్ ఇస్తాము. దాంట్లో ఫుల్ కంపల్సరీ రాణి ఈగ అనేది బాక్స్ లో చూపించాకే ఇస్తాం సార్. మన కస్టమర్ గా ఎదురు పరిచయం చేసుకున్నాం అంటే రాణి ఈగ ఉంటేనే మనకు బాక్స్ అనేది డెవలప్మెంట్ అనేది అవుతుంది. మీకు అది లైవ్ లో కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం సార్. రాణి ఈగ నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. సో ఇది ఒక మంచి కాలనీ లాగా ఏర్పడి ఆ రాణి ఈగ అనేది, సో దాని ప్రాసెస్ అంతా కూడా మనం చూద్దాము. గోపి గారు, ఇది బాక్స్ అన్నమాట. ఇక్కడ నుంచి తేనె ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించండి మాకు. ఓకే సార్. సో బాక్స్ ఓపెన్ చేసాం. అబ్బో, చాలా ఉన్నాయి బీస్. ఇది ఎపికల్చర్ అంటారు సార్, ఫార్మింగ్. అవును, ఏమనవండి ఏమన్నా సార్, నార్మల్ గా తేనెటీగలు కుడతాయి అంటారు. కుడతాయి సార్, అంటే మనం హ్యాండ్లింగ్ చేసే విధానం బట్టి ఇవి కుడతాయండి మామూలుగా. కుడతాయి సార్. ఇది ఎపికల్చర్ అంటారు సార్, ఫార్మింగ్. మన టోటల్ గా వచ్చేసి దీంట్లో 3 టైప్స్ ఆఫ్ హనీ బీస్ ఉంటాయి. ప్రతి బాక్స్ లో వచ్చేసి మనకి రాణి ఈగ అనేది ఒకటే ఉంటుంది. వర్కర్ బీస్ వచ్చేసి మనకి 4000 నుంచి 5000 బీస్ ఉంటాయి సార్. వీటిలో వస్తాయి, ఆటోమేటిక్ గా పుట్టేస్తాయి. అవును సార్, రాణి ఈగ పిల్లలు అనమాట. డ్రోన్ బీ అంటే మగ ఈగ సార్, 0 నుంచి 90 వరకు ఉంటాయి సార్. మనకేంటంటే ప్రతి బాక్స్ కి అలా ఎదురు మ్యాన్ హోల్ ఇచ్చుకుంటాం సార్. ఆ హోల్ ద్వారా ఒకటి 5 కిలోమీటర్ ట్రావెల్ చేసి మళ్ళీ ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లోకి వస్తే. అవును సార్, వర్కర్ బీస్ అనేది మనం ఎంత దూరం ప్రయాణించినా సరే మళ్ళీ ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లోకి వస్తే కానీ పక్క బాక్స్ లో కూడా వెళ్ళదండి. ఎందుకు వెళ్ళదంటే క్వీన్ బీన్ బేస్ చేసుకుని సార్. మన తల్లిదండ్రులను బేస్ చేసుకుని మనం ఎంత దూరం వెళ్ళినా కానీ సాయంత్రానికి ఎవరింటికి ఎలా వెళ్తామో అలాగే సార్. అట్లాగే ఇవి కూడా. అవును సార్, ఎందుకంటే మన అమ్మా నాన్న బేస్ చేసుకుని మనం ఎంత దూరం వెళ్ళినా కానీ మన సాయంత్రానికి ఎవరింటికి ఎలా వస్తాం అలాగే సార్. ఒకవేళ రాణికి చూపిస్తారా మాకు? చూపిస్తాను సార్. ఒకవేళ పక్క బాక్స్లోకి వెళ్తే మనం పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అలా శత్రువుగా భావిస్తారు, అలా కొట్టుకొని చనిపోతాయి సార్ ఈగలకేగలి. వీటి లైఫ్ టైం వచ్చేసి ఓన్లీ 42 days సార్, 42 రోజులు మాత్రమే పడుతుంది వర్కర్ బీ అనేది. ఈ బీస్ లైఫ్ టైం వచ్చేసి ఈ కనపడుతున్న బీస్ అన్ని 42 రోజులు మాత్రమే పడుతుంది సార్. ఎన్ని వర్కర్ బీస్ అనమాట. అవును, ఆటోమేటిక్ గా చనిపోతాయి సార్. వీటి లైఫ్ టైం అలా రాశాడు దేవుడు. క్వీన్ బీ లైఫ్ టైం వచ్చేసి 3 years సార్. ఏది ఎక్కడుంది? ఒకసారి చూపిస్తాను. ఓకే, వర్కర్ బీస్ ఓన్లీ 42 రోజులు మాత్రమే బ్రతుకుతాయి. అవును సార్. ఆ లోపల షెల్ అనేది కూడా ఆటోమేటిక్ అవే న్యాచురల్ గా తయారు చేసుకుంటాయి. అవే జస్ట్ మీరు అలా ఏమంటారండి, షీట్ ఇస్తాం, ఫ్రేమ్స్ మాత్రం పెడతారు అంతే మీరు. అవును సార్, ఇవ్వండి సార్ క్వీన్ బీ. ఏదండి? అది అసలు బయటికి వెళ్ళదు అసలు. వన్స్ ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చిందంటే బయటికి వెళ్ళదు సార్. పరపరాగ సంపర్కం జరిగిందంటే బాక్స్ లో నుంచి బయటికి వెళ్ళదు. ఓకే, సో ఒక బాక్స్ లో వచ్చేసి ఎన్ని ఈగలు ఉంటాయండి? 4000 నుంచి 5000 బీస్ ఉంటాయి సార్. తేనెటీగలు. అవును సార్. రాణి ఈగ అనేది మాత్రం బాక్స్ మొత్తానికి ఒకటే ఉంటుంది సార్. ఒకటే ఉంటుంది ప్రతి బాక్స్. అది 3 ఏళ్ళు పెడుతూనే ఉంటుంది. అవును సార్, కంటిన్యూషన్ గా ఒకసారి బయటికి వెళ్ళి సంపర్కం జరిగిందంటే రోజుకి 1000 నుంచి 500 గుడ్లు పెడుతుంది సార్. ఓకే. మనకి ఇదిగోండి సార్, హనీ ఎలా న్యాచురాలిటీగా ఫామ్ అయిందని తెలిసిన ఇలా డ్రాప్స్ పోసినాక హనీ ఇలా సీల్ వేసుకోవాలి సార్. ఇలా సీల్ తీస్తేనే మనకి హనీ ఇలా ఎక్స్ట్రాక్టింగ్ వస్తుంది సార్. సీల్ ఎవరు వేస్తారు? మీరే. న్యాచురాలిటీగా హనీ బిహేవ్ వేసుకోండి సార్. మనం మనుషులతో న్యాచురాలిటీగా ఎవరు వేయలేమండి. ఫీల్ అయినట్లు అన్నమాట. అవును సార్, ఇది డ్రాప్స్ పోసుకున్న తర్వాత ఫిల్ అయిన తర్వాత ఇది మైనం పొర అంటారు సార్, ప్రొపైల్ పదార్థం. కొన్ని లక్షల ఫ్లవర్స్ నుంచి టచ్ చేసి ఇలా ప్రొపైల్ పదార్థం దాచుకుంటారు. ఇక్కడ న్యాచురాలిటీగా కప్పు కూడా వేసుకుంటుంది. సీల్ తీస్తేనే మన హనీ ఎక్స్ట్రాక్టింగ్ వస్తుంది బయటికి. వెరీ నైస్. ఇది చేతులతో కూడా పిండమండి, సెంట్రిఫ్యూజనరీ మిషనరీ ద్వారా తీస్తాం. హ్యాండ్ టచింగ్ కూడా ఉండదు హనీ తీసేటప్పుడు. మన క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెప్తే హనీ బట్టిగా సైడ్ కి ఎక్స్ట్రాక్టింగ్ వస్తుంది. మళ్ళీ ఫ్రేమ్ వచ్చేసి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాం సార్ బాక్స్ లోకి. సో మరి ఒక బాక్స్ కి ఫిల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 25 days పడుతుంది సార్. దగ్గరలో ఫ్లవరింగ్ 25 days, ఎవ్రీ 25 days ఒకసారి హనీ తీస్తాం సార్. ఓకే, ఇది అలాగో అడవి ప్రాంతమే కాబట్టి మీకు మొక్కలు ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటాయి. అవును సార్. సో దానికి సంబంధించి సపరేట్ గా మీరేమైనా మొక్కలు కూడా వేసే? మనం వేయాలంటే ఎక్కువ సరిపోదు సార్. మన ఎకరానికి ఏంటంటే 2-3 బాక్సెస్ పనిచేస్తాయి. ఇక్కడ రైతులు వేస్తారు కాబట్టి మనం ఆ దగ్గరలోకి మనం బాక్స్ షిఫ్ట్ చేసుకోవాలి సార్. మినిమం ఏంటంటే ఒక 50-60 ఎకరం కావాలి సార్. 250 బాక్సెస్ పని చేయాలంటే మినిమం 50 ఎకరాల పంట కావాలి కాబట్టి మనం రైతులు వేసే సరౌండింగ్ బట్టి ప్లేస్ సెంటర్ లో చూసుకొని పెట్టుకుంటే
మన ఏగా ఏంటంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయగలం. న్యాచురల్ గా అంత దూరం వెళ్తుంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకోగలం సార్. ఖాళీ ప్లేస్ లో పెట్టుకున్నా చాలు. ఒక బాక్స్ ఎన్ని ఫ్రేమ్లు ఉంటాయండి? 7 to 8 ఫ్రేమ్స్ ఉంటాయి సార్. 7 to 8 ఫ్రేమ్స్. ఒక బాక్స్ నుంచి ఒక ఫ్రేమ్ నుంచి ఎంత హనీ తయారవుతుంది? 250 గ్రామ్స్ అలా వస్తుంది సార్. 250 గ్రామ్స్. 7 అంటే 7 2 ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 kgs వరకు వస్తుంది సార్ ఒక బాక్స్ నుంచి. అవును సార్. 25 రోజుల్లోనే. అవును సార్. 25 days కి, ఎవ్రీ 25 days కి సంవత్సరం పొడుగుతా వస్తుందండి వస్తుంది సార్. కంపల్సరీ ఏంటంటే కాన్స్టెంట్ గా బాక్సులు అనేది ఒకేసారి అనేది మూవ్ పెట్టకూడదండి. ఎవ్రీ 3 months కి ఒకసారి ఒక క్రాఫ్ట్ మీదకి షిఫ్టింగ్ చేయాలి సార్. అందుకే హనీ వచ్చేసి మనకి న్యాచురల్ గా షాపులు లాగా ఒకటే రకం అనేది ఇవ్వలేము సార్. ఇండియా వరల్డ్ వైజ్ గా రైతులు వేసే పంటలను బట్టి ఏ సీజన్ లో ఏ ఫ్లవరింగ్ ఉంటే హనీ అనేది వస్తుంది మనకి. సంవత్సరం మొత్తం షాపులు లాగా ఒకటే ఇవ్వలేము. ఇక్కడ అరకు వచ్చేసి వలస పూలు స్పెషల్ సార్. తర్వాత ఈక్యులేటర్స్ హనీ అనేది వస్తుంది. అలా ఏ ఫ్లవరింగ్ ఉంటే ఆ ఫ్లవరింగ్ సార్. ఓకే ఓకే. సో ఫైన్ అండి. సో మొత్తానికి అయితే 25 రోజుల్లోనే జరుగుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది కదా. అవును సార్. అంటే సంవత్సరానికి ఎన్ని సార్లు వస్తుంది? ఎవ్రీ 25 days కి ఒక ఇప్పుడు 2 months కి 2 times అలా తీస్తాం సార్. కంపల్సరీగా తీసుకోవచ్చు. అంటే మన బాక్సెస్ ని సీజన్ వారీగా మనం షిఫ్ట్ చేయాలి సార్. అలాగే సీజన్ దగ్గర పెట్టి మన హనీ రావాలంటే రాదు కదా సార్. బాక్స్ అనేది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మూవ్ చేస్తా ఉండాలి. మరి మార్కెటింగ్ ఎలా చేసుకుంటూ ఉంటారండి? ఇక్కడ డైరెక్ట్ సేల్ పాయింట్ సార్ మన ఇక్కడ డైరెక్ట్ కస్టమర్స్ కి ఎక్కడ సేల్ చేస్తాము. లేకపోతే మనకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు సార్. మన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఇక్కడ. ఒక్కసారి వచ్చి మన అరకులో పర్చేస్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కావాలంటే మనకి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొరియర్ సౌకర్యం అనేది ఉంది. హోమ్ డెలివరీ కూడా చేయగలం సార్. మనకి బ్రాంచ్లు ఉన్న కాడ అయితే ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాం. బ్రాంచ్ లేని కాడ కాకినాడ, రాజమండ్రి మనకి బ్రాంచ్లు లేవు సార్. ఎవరికైనా బ్రాంచ్లు తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బ్రాంచ్లు ఇవ్వగలం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి దీనికి? ప్రికాషన్స్ మామూలుగా ఏమన్నా తెగులు కానీ అట్లా ఏమైనా వస్తాయా? వస్తాయి సార్. దీనికి నీల మందులు అనేది కొట్టకుండా ఉన్న ప్లేస్ లో పెట్టుకోవాలి సార్. పిచికారీ సార్. నీల పురుగు మందులు పిచికారీ చేయకూడదు. కొండ ప్రదేశంలో ఉంటుంది. వీటికి మీరు సపరేట్ ఫుడ్ ఏమి ఇవ్వకర్లేదు. అవసరం లేదు. న్యాచురల్ గా పండు. సూపర్. అయితే జస్ట్ బాక్సులకి ఆ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అండ్ వాటికి తగినటువంటి ప్లేస్ ఉంచితే సరిపోతుంది. అంతే సార్. దాట్స్ ఇట్ అండి. సూపర్. అయితే సో మొత్తానికి మరి ఇక్కడ 250 బాక్సులు ఉన్నాయి. దీనికి ఒక సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? మనం సేల్ చేసుకుంటే కేజీ 400 అమ్ముతాం సార్. బల్క్ లో తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఇస్తాము. 7 to 8 lakhs వరకు 10 lakhs వరకు ఇయర్లీ బిజినెస్ అనేది జరుగుతుంది. లాభం కూడా అంతే. అవును సార్. లాభం ఎంత ఉంటుంది? లాభం మనం అన్ని ఖర్చులు పోయాక నెలకు ఒక 20,000 నుంచి 30,000 మిగులుతుంది సార్. అంటే మనం ఒకరి కింద పని చేయకుండా ఓన్గా నేర్చుకొని ఇలా ఫార్మింగ్ అనేది చేస్తున్నాను సార్. ఓన్గా ఇంట్రెస్ట్ గా చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. తెలిసిపోతుంది మీ మాటల్లో. నేను చక్కగా క్వశ్చన్ అడగానే చక్కగా ఆన్సర్ ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఫార్మింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాళ్ళకి ఇలాంటి ఫార్మింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అదే మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ అయితే బాక్సులు కొనుక్కోమనేది నేను చెప్పను సార్. ఫ్రీగా ట్రైనింగ్ అనేది సపోర్ట్ చేయగలను న్యాచురాలిటీగా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, ఎందుకంటే ఈ బీస్ లో దిగినాక ఏంటంటే మనకు అదేంటో పుడతా ఉంటాయి సార్. హనీ బీస్ అనేది న్యాచురాలిటీగా హనీ తీసినప్పుడు ఏంటంటే కంపల్సరీ బీస్ అటాక్ చేస్తాయి. ఆ పెయిన్ అనుభవించాలి. మళ్ళీ కంపల్సరీగా ఏంటంటే మనం ఎవ్రీ 3 months అనేది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి షిఫ్ట్ అవుతా ఉండాలి. అవన్నీ గమనించుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతేనే ట్రైనింగ్ ఇచ్చి మనం బాక్స్ అనేది సప్లై చేస్తాం సార్. ఇక్కడ బీఎస్ఎన్ఎల్కి ట్రైనింగ్ ఇచ్చారా అండి? మామూలుగా న్యాచురాలిటీ కొడతాయి సార్. వాటిని హ్యాండ్లింగ్ చేసే విధానాన్ని బట్టి డిస్టర్బ్ చేస్తేనే కొడతాయి సార్. న్యాచురాలిటీగా బాక్సుల్లో మనం ఎలా పడితే అలా తీస్తే అందుకే సార్ తేనెటీగ అనేది ఒక ఏక కుట్టిందంటే 10 ఏగలో న్యాచురాలిటీగా అమ్మటపడి కుట్టేది దానికే సార్. మనం తీసే విధానం తెలియకపోతే అలా కొడతాయి సార్. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ కి? మీరు ట్రైనింగ్ ఇస్తా అంటారు. నేను ట్రైనింగ్ ఇస్తాను. ఒకవేళ హనీ బల్క్ లో సేల్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా బల్క్ లో సప్లై ఇవ్వగలను అని. దట్స్ ఇట్ గైస్. మొత్తానికి అయితే మనం చూసినట్లయితే ఒక హనీ బీ ఫార్మింగ్ కనుక మీరు చేయాలనుకుంటే 10 లక్షల రూపాయల వరకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుందంట. సో ఇది అరకులో ఉన్నటువంటి ప్లేస్ చాపరాయి రోడ్లో మనం అయితే ఉన్నాము, 7 Hills హనీ అని చెప్పి. సో మొత్తానికి ఇక్కడ 250 బాక్స్ ఉన్నాయంట. సో ఒక్కొక్క బాక్స్ వచ్చేసి సీజన్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుందంట. వీళ్ళే అంటే ఇక్కడ కొంతమంది సపరేట్ కొనుక్కొచ్చుకొని దాన్ని హనీ ఫామ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సో వీళ్ళు ఫామ్ చేసుకుంటున్నారు. యాజ్ వెల్ యాజ్ వీళ్ళు కూడా బాక్సెస్ తయారు చేసి వేరే వాళ్ళకి అమ్మడం కూడా జరుగుతుందంట. నార్మల్ బాక్స్ అయితే 1,800 రూపాయలకి వీళ్ళు అమ్మడం జరుగుతుందంట. అదే కనుక ఫ్రేమ్స్ మనం చూసాం కదా, ఇందులో ఒక 7 ఫ్రేమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ఫ్రేమ్స్ పెట్టిస్తే కనుక ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా సీజన్ బట్టి మారుతూ ఉంటుందని చెప్పి తాము చెప్పడం జరుగుతుంది. ఎంత కాదనుకుంటా ఒక రాణిగా ప్రతి బాక్స్లో ఒకటి ఉంటుందంట. అదే 3 years వరకు కూడా ఎగ్స్ పెడుతూ ఉంటుందంట. సో ఆటోమేటిక్గా ఒక్క బీస్ ఏవైతే ఉన్నాయో అవే వెళ్ళి కలెక్ట్ చేసుకొని హనీని ఫ్రమ్ ఫ్లవర్స్ నుంచి వచ్చి అవి షీట్ కూడా దాన్ని హనీని అలా ఫామ్ చేసుకుంటున్నాయి. సో చాలా చక్కగా ఉంది కదా ప్రాసెస్. సో వీళ్ళకి మార్కెటింగ్కి వచ్చేసి వీళ్ళు బయట స్టాల్స్ పెట్టుకొని సో ఫామ్కి బయట పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి అవుట్ సోర్సెస్ బయట కూడా సమ్ సిటీస్లో హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వీటన్నిటిలో కూడా సప్లై కూడా చేస్తూ ఉంటారంట. వీళ్ళకి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారంట. సో ఈ విధంగా మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీరు కూడా మీ యొక్క ఫామ్ని రన్ చేసుకోవచ్చు. అండ్ ఎంత కాదనుకున్నా 25 రోజులకి ఒక్కసారి హనీ తీస్తారు కాబట్టి ఒక సంవత్సరానికి వచ్చేసి ఈ యొక్క 250
బాక్సెస్ ఉన్నదానికి వాళ్ళకి ఈజీగా 10 లక్షల రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుందంట. సో వాళ్ళు సొంతంగా చేసుకుంటున్న ఎవరి కింద పనిచేయట్లేదు కాబట్టి నెలకి ఈజీగా వాళ్ళకి 30,000 నుంచి 40,000 రూపాయల వరకు లాభం అయితే పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పి గోపి గారు చెప్పడం జరిగింది. దట్స్ ఇట్ గైస్. సో మీ అందరికీ కూడాను ఈ యొక్క హనీ బీ ఫార్మింగ్ గురించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే సో వీ కెన్ స్టార్ట్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా బిజినెస్ కోర్సెస్, అదేవిధంగా ఫార్మింగ్ అండ్ మనీ రిలేటెడ్ కోర్సెస్ అని కూడా ఉన్నాయన్నమాట. మీరు కనుక ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.